మీరు స్వీకరించుకోండి. దేవుడు మీకు కూడా అదే అద్భుతం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పద్మ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ మా హస్బెండ్కి ఇప్పుడు దాదాపు దగ్గర 10-12 ఇయర్స్ నుంచి బిజినెస్ మాకు లాస్ అయ్యి 15 ఇయర్స్ బ్యాక్ మొత్తం బిజినెస్ లాస్ అయ్యి డబ్బులన్నీ చాలా లాస్ అయింది. దాంతో ఆయన చాలా డిప్రెషన్లో వెళ్ళి 10 to 12 ఇయర్స్ వరకు నా పని అయిపోయింది, నేను ఇంకా దేనికి పనికిరాను, నీ మీద ఆధారపడున్నా అని చెప్పేసి 10-12 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉండేవాడు. సో రీసెంట్లీ 3 months బ్యాక్ నుంచి మళ్ళీ దేవుడు బిజినెస్ని రీస్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ అయినా ఇక్కడ రెగ్యులర్ ప్రేయర్స్కి నేను 15 ఇయర్స్ నుంచి ఫాదర్ దగ్గరే వస్తున్నాను, 99 నుంచి. అయినా సరే ఏదైనా సరే అని ఫాదర్ చాలా మాకు ప్రేయర్ చేస్తారు. అయితే లాస్ట్ 3 months బ్యాక్ నుంచి మళ్ళీ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి కృప దేవుడు ఇచ్చాడు. ఇంత గొప్ప అద్భుతం చేసిన దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. నేను ఫస్ట్ అన్నిలో ఉన్నవాణ్ణి. ఫాదర్ దగ్గర నుంచి నేను ముత్తంగి చర్చిలో నుంచి నేను అక్కడ పని చేస్తున్నాను. అప్పుడు దేవుడు నాకు స్వస్థపరచండు. 19 సంవత్సరాలు అవుతుంది ముత్తంగి చర్చిలో పని చేసినప్పటి నుంచి నేను మంచిగా దేవునిలో ఎదిగినాను. అక్కడ నుంచి మళ్ళీ ఫాదర్ ఇక్కడ వచ్చాడు. మాకు అడ్రస్ తెలియకుండా మేము వేరే సంఘానికి వెళ్తున్నాము. దేవుని నమ్ముకున్నాక నేను ఎంతో ఆశీర్వాదం పొందిన, బలపడిన, అన్నీ నాకు దేవుడు సంపూర్ణంగా ఆశీర్వదించాడు. దేవునికి వందనాలు కలుగును గాక. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. దేవునికి స్తోత్రాలు. నా పేరు సాగర్ కుమారి. నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు, కానీ ఇక్కడ చర్చి ప్రారంభించినప్పటి నుండి నేను ఇక్కడికి వస్తున్నాను. మా జీవితంలో, నా జీవితంలో, మా కుటుంబంలోనూ కూడాను, అంటే మాది ఇంకా అన్యులుగానే ఉన్నటువంటి కుటుంబము, ఎన్నో అద్భుతాలు జరిగాయి. నేను మొన్న ఈ వీక్ లాస్ట్ వీక్ మొన్న థర్స్డేనే బ్యాంక్కి వెళ్దామని ఇంటి నుండి వెళ్తుంటే ఇట్లా వెళ్తూ ఉన్నాను. అసలు నేను అట్లా చూశాను, దూరం నుండి నాకు 2 ఆటోలు కనిపిస్తే అవి ఇక్కడికి రావు కదా అన్నట్లుగా నేను క్రాస్ చేస్తున్నాను. ఆటో ఎటు నుండి వచ్చి నన్ను గుద్దిందో తెలియదు. నా ఎడమ కాలు కొట్టేసింది. కొట్టి అక్కడ ఆపేసాడు. నేను ఇలా కూర్చుని పోవడంతో నాకు ఎంత నొప్పి అంటే అసలు చెప్పలేను, చాలా నొప్పి అనిపించింది. అక్కడ చుట్టూతా షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ నన్ను దడిగట్టినట్లుగా నా చుట్టూతా మూగారు. చుట్టుముట్టి నన్ను చేతులు పట్టి లేవబోతుంటే నేను లేవలేకపోయాను. నేను మాట్లాడలేదు. ఇట్లా అంటూ నేను యేసయ్య హల్లెలూయా 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 అని మనసులోనే అనుకుంటూ ఉన్నాను. నాకు ఒక 5 నిమిషాలు కావచ్చు, ఎంతసేపు తెలియదు, కానీ నొప్పి పూర్తిగా తగ్గిపోయి ఇంకా నేను లేవబోతుంటే వాళ్ళు నన్ను పట్టి లేచి నిలబెట్టారు. నిలబడిన తర్వాత నాకు ఎటువంటి నొప్పి అసలు కాల్లో లేదు. తర్వాత నేను అక్కడ నుండి మళ్ళీ బ్యాంక్ వెళ్ళాను, పైసలు డ్రా చేసుకున్నాను, ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర కూడాను లేదు. 2వ రోజు మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళాను. అప్పుడు చూస్తే అక్కడ తగిలిన దగ్గర అంతా అంటే అది గ్రీన్ కలర్లోగా అయిపోయి ఒక మచ్చలాగా అట్లా వచ్చి నొప్పిగా ఉంది. కాలు కూడా కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, కొంచెం లైట్గా వచ్చింది, కానీ నేను నడుస్తూ ఉన్నాను, నాకు నొప్పి అంతగా లేదు. కాలేజీకి వెళ్తే ఇంక అందరు నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, అట్లా అశ్రద్ధ చెయ్యకూడదు, తప్పకుండా వెళ్ళాలి, నొప్పి లేనివి చాలా కష్టం, తర్వాత ఇంకంటే సీరియస్ అవుతాయి, ఇట్లా మాటలతో భయపెట్టారు. కానీ నేను వాళ్ళు చెప్తూ ఉంటే నాకేం కాదు అని దాన్ని ఖండిస్తూ ఉన్నాను. సరే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పే మాటలే గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడు నేను ఇంకా రాత్రికి జోజీ ఫాదర్ గారికి ఫోన్ చేశాను. ఫాదర్ ఇలా జరిగింది అంటే ఫాదర్ గారు అన్నారు, అమ్మా అంటే యాక్సిడెంట్ అంటే మనము మందు తీసుకోవాలి, తర్వాత ప్రేయర్ మీద ఆధారపడాలి అని. మళ్ళీ ఒక క్షణం ఆగిన తర్వాత ఆయన అన్నారు, నేను ప్రార్థన చేస్తాను, మీకు తగ్గిపోతుంది తప్పకుండా, ఒకవేళ తగ్గకపోతే నొప్పి మీరు రేపు వెళ్ళండి డాక్టర్ దగ్గరికి అని చెప్పారు. అట్లాగే రాత్రి పండుకున్నాను. ఉదయం లేచేసరికి అసలు అందుకంటే ముందు
కాలు బరువుగా ఎలాగో ఉన్నది, చాలా తేలికగా అసలు నొప్పి ఇప్పటికి కూడా లేదు. అంటే మొన్న థర్స్డేనే జరిగింది ఆ యాక్సిడెంటు. నేను ఈరోజు చర్చికి రాగలిగాను, మరి నడుస్తున్నాను అన్నీ. ఇంకా చెప్పాలంటే కుడికాలు కంటే దెబ్బ తగిలిన ఎడమకాలు నాకు చాలా ఫ్రీగా మంచిగా అనిపిస్తూ ఉంది. దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా ఇంతే కాదు, ఒకసారి నేను అక్కడ మాది గుంటూరు జిల్లా మన్నం అనే గ్రామము. అక్కడ సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంకా ధాన్యం మొక్కజొన్నలు అన్నీ కండెల నుండి గింజలు కూడా రాలగొట్టి అన్నీ బయట ఆరబోస్తున్నాయి. 3-4 ఎకరాల్లో వచ్చినటువంటి పంట మొత్తము. అయితే ఉదయాన్నప్పుడు సన్నగా వర్షం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే వెంటనే నేను ఇక్కడ అప్పుడు సౌజన్య సిస్టర్ ఉండేవాళ్ళు, ఆమెకు ఫోన్ చేశాను. ఫాదర్ గారికి చెప్పండి, ఇట్లా వర్షం మొదలవబోతుంది, ధాన్యం అంతా బయటే ఉందని చెప్పాను అని. మా సిస్టర్స్కి ఇక్కడికి వస్తూ ఉండేది ఆదిలక్ష్మి అని అమ్మాయికి చేసి ఫాదర్ గారికి ఫోన్ చేసి చెప్పమని చెప్పాను. అప్పుడు ఇంకా అందరికీ, మా సిస్టర్స్ అందరికి కూడా అని చెప్పాను, మీరు ప్రేయర్లో ఉండండి ఇట్లా విషయము అని నేను కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం పడినటువంటి ఆ వర్షము ఇక్కడికి వచ్చిన తర్వాతేనమ్మా అది. అంటే నేను ఈ చర్చికి రావడం మొదలు పెట్టిన తర్వాత జరిగే విషయాలు అన్నమాట ఇవి. అది అక్కడకు ప్రార్థన చేసుకుంటూ ఉండగా, అంటే నేను ఏ సమస్య వచ్చినా ముందు ఫాదర్ గారికి ఫోన్ చేస్తాను. మా వాళ్ళకి ఎవరికైనా బాగుండకపోయినా ఏదైనా సీరియస్ అనిపించినప్పుడు ఫాదర్ గారికి ఫోన్ చేస్తాను. అది వెంటనే మాకు తగ్గిపోతుంది అన్నమాట. అందుకే ఆ విషయం కూడా చెప్తున్నాను. అయితే ఆ వర్షము మీరు నమ్మరు, ఆ మన్నవ గ్రామము వదిలి చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలో, పొన్నూరు ఆ చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలో ఆ రోజు కుంభ వర్షం కురిసిందట. మా ఊర్లో మాత్రము ఒక్క చుక్క పడకుండా ఆగిపోయింది. అది దేవుని కృప. ఫాదర్ గారు ఇంకా ఇక్కడ ఉన్న బిడ్డలు వీళ్ళందరూ ప్రార్థన వలన మా కుటుంబంలో ఈ మేలు జరిగిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు సాక్ష్యంగా ఇక్కడికి చెప్పాను. ఇంకొక విషయము చెప్దామనుకుంటున్నానే చెప్పలేదు. మా కజిన్ అంటే అక్క కొడుకు అబ్బాయి ఆ మధ్య బాగా దగ్గు వచ్చింది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షను, తర్వాత కాఫు వచ్చి చాలా బాధపడతాడు. అసలు ఆయనకి దగ్గు వస్తే 3-4 నెలల వరకు తగ్గదనమాట. ఆయనకి స్మోకింగ్ అలవాటు ఉంది, అందుకని తగ్గదు. అప్పుడు నాకు అదే గుర్తొచ్చి క్రిస్రాజ్ ఫాదర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. చెప్పడమే కాదు, ఇక్కడికి సండే వచ్చినప్పుడు ఫోన్లో ఫాదర్ గారి చేత ప్రేయర్ చేయించాను అబ్బాయికి వెంటనే ఒక 1 వీక్ లోపలనే, అంటే నేను ఫోన్ చేస్తే నాకు తగ్గిపోయింది ఆంటీ అన్నాడు. తగ్గటమే కాదు, ఇంకొకటి ఏంటంటే ఆయన అప్పటి నుండి స్మోకింగ్ చేయడం కూడా మానివేశాడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఫాదర్ గారికి వేలాది వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విధంగా మాకు ఎన్నో మేలులు చేస్తున్నాడు ప్రభువు. ఆ ప్రభువులోనికి మమ్మల్ని అందరినీ నడిపించి వాడుకోవాలని మా గురించి వేడుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనిల్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక ప్రైవేట్ ఆఫీస్లో జాబ్ చేస్తుంటాను. నేను ఇక్కడ చర్చ్కి వచ్చినప్పటి నుంచి మనకు వచ్చిన సాలరీలో 10% దేవునికి ఇవ్వాలని చెప్పేసి ఫాదర్ చెప్పిన నుంచి నేను ఇక్కడ ఇస్తూ ఉంటాను. లాస్ట్ 2014 మార్చ్లో నాకు అందరికంటే సాలరీ తక్కువ పెరిగింది. అంటే అందరికీ 4000 పెరిగితే నాకు 2000 సాలరీ పెరిగింది. నాకు చాలా బాధ వేసింది. అందరికీ 4000 పెరగడం అంటే నాకు 2000 పెరగడం అంటే నేను ఎవ్రీ మంత్ 10% దేవునికి ఇస్తూ ఉంటాను, నాకే తక్కువ పెరిగిందని చెప్పి చాలా బాధపడ్డాను. దానికి నేను చాలా ప్రే కూడా చేశాను. దేవుడు నాకు అది గుర్తుపెట్టుకొని, నేను ఇస్తున్న 10% గుర్తుపెట్టుకొని నాకు అక్టోబర్ నెలలో నేను చేసిన ఒక మంచి ఆర్డర్కి కంపెనీ నాకు రికగ్నైజ్ చేసి డిసెంబర్ నెలలో 1,10,000 రూపీస్ నాకు ఇన్సెంటివ్స్గా నాకు మేనేజ్మెంట్ ప్రకటించింది. అండ్ అదే 2014 బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డుగా కూడా నాకు ప్రకటించింది. థ్యాంక్స్ టు బి గాడ్.